హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇందాకే మిస్టర్ బచ్చన్ సినిమా చూసొచ్చాము. యాక్చువల్గా సినిమా రేపు రిలీజ్, బట్ ఎందుకో మరి తెలీదు, ఈరోజే కొంచెం కొన్ని షోస్ వేసుకున్నారు కొన్ని థియేటర్స్లో. సో వెళ్ళొచ్చాము అనమాట ఫస్ట్ రివ్యూ ఇవ్వడానికి. సినిమా ఎట్లుంది అనేదానికంటే ఒక సింపుల్ లైన్లో చెప్తాను. స్టోరీ అంతా బాగా రాసుకున్నారు, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది ఇప్పుడు మనం బాగా డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ఫస్ట్ హాఫ్ అంతా సగం పాటలతోనే అయిపోతుంది. మధ్యలో పాటలు, స్టార్టింగ్ పాటలు, ఎండింగ్ పాటలు, అన్ని పాటలే సగం ఉంటాయి. సరే, పాటలు కొంచెం ఎంటర్టైనింగ్గా తీద్దాం అనుకున్నారు, ఏదో అట్లా హిందీ రిఫరెన్స్, బచ్చన్ గురించి కొంచెం అట్లా, కిషోర్ కుమార్ గారి పాటల గురించి అట్లా మ్యూజిక్ లవర్స్ ఉన్నట్టు మొత్తం సంగీతం కచేరీ ఏదో డిస్కస్ చేసినట్టు ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ హీరోయిన్తో కొంచెం ప్యారలల్గా లవ్ ట్రాక్ నడిపిస్తారు. హీరో ఎంత సిన్సియర్లో ఫస్ట్ పాయింట్లోనే క్లియర్గా హీరో ఎంత సిన్సియర్ చూపించేస్తారు. దాని తర్వాత మిగిలిందంతా లవ్ ట్రాక్, ఏదో అట్లా మొత్తం మీద. ఇంకా ఆబ్వియస్లీ హీరోయిన్ హీరో లవ్లో పడాలి కాబట్టి అలా ఒక ఫ్రేమ్, ఒక డైలాగు, ఒక ఫ్రేమ్ సెట్ చేసేసి అక్కడికే లవ్లో పడేటట్టు చేస్తారు. మిగిలిందంతా కూడా ఎట్లా అంటే మొత్తం కచేరీ ఫ్యామిలీ స్టోరీ చూస్తున్నట్టు ఉంటుంది సగం ఇక్కడి వరకు, మనకి ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వరకు. అప్పటి వరకు ఏంటంటే మనకి స్టోరీలో క్లియర్గా తెలుసు హీరో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటాడని. దాని తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ స్టార్టింగ్లో చేసిన రైడ్లో సస్పెండ్ అయిపోతాడు బికాజ్ ఆఫ్ హై ఇన్ఫ్లుయెన్స్. మళ్ళా ఇంటర్వెల్కి వచ్చేసరికి మాత్రం మళ్ళీ రీఅపాయింట్ అవుతారు. ట్రైలర్లో మనకు చూసినట్టుగానే జయపతి బాబు విలను వాళ్ళ ఇంట్లో రైడ్కి వెళ్ళాలి, డైరెక్ట్ రైడ్కి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమవుతుంది అనేది సెకండ్ హాఫ్లో చూడమని ఇంటర్మిషన్ ఇస్తాడు. అక్కడ కూడా ఛాలెంజ్ ఉంటుంది మొత్తం. ఆయన ఛాలెంజ్ అంటాడు, ఈయన ఛాలెంజ్ అంటాడు, కథం అక్కడికి అయిపోతుంది. జయపతి బాబుని ఎంత ఫియర్స్ఫుల్ చూపిస్తారు కదా. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అక్కడ ఇంటర్మిషన్ పడుతుంది. అట్లా వెళ్ళి సమోసా తీసుకొచ్చాను, కూర్చున్నాను, తిన్నా. సెకండ్ హాఫ్ ఎట్లుంటుందని కూర్చో. సరే, ఇప్పటివరకు అయితే ఈ విలన్ ఎంట్రీ పెద్దగా లేదు, అంతా కూడా అలా కామెడీ పాటలు అట్లా నడిపేశారు, బాగానే ఉంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఒకటే సరిగమ. స్టోరీ మెల్లమెల్లగా డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎట్లా డౌన్ అవుతుంది అని అంటే మనకి చాలా తెలిసిన పాయింట్, వెరీ పూర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెకండ్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్లో మనకి క్లియర్గా అర్థమైపోతుంది హీరో విలన్ వాళ్ళ ఇంటికి రైడ్కి వెళ్ళిపోతాడని. సెకండ్ హాఫ్ ఎట్లుంటుంది అంటే విలన్ వాళ్ళ ఇల్లు హీరో ఆక్రమించుకున్నట్టు ఉంటుంది. లాస్ట్ వరకు కూడా ఏదో మంత్రం వేసి హీరో ఇంట్లోనే ఉండాలన్నట్టు స్టోరీ మొత్తం విలన్ ఇంట్లోనే రాసుకొని హీరోని దాని లోపల కూర్చోబెట్టారు. రైడ్ జరుగుతూనే ఉంటుంది. కానీ హీరో మాత్రం ఇంట్లోంచి కదలడు. ఒక సైడ్ ఏమో హీరోయిన్ ఫోన్ చేస్తే సాంగులు అవుతుంటాయి. ఏం చెప్పాలనుకున్నా అర్థం కాదు. ఫస్ట్ ఏమో ఏమి దొరకదు, దాని తర్వాత ఎట్లా దొరుకుతుంది అనేది ఒక సస్పెన్స్ లాగా దిద్దాం అనుకుంటారు. కానీ మనకేమో అది చాలా రొటీన్ అయిపోద్ది. దాని తర్వాత జగపతి బాబుని ఎంత ఫియర్స్ఫుల్గా చూపిస్తారో అసలు అంత పిచ్చ కామెడీ అయిపోతుంది. ఇంకా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విలన్ తక్కువ, కమెడీని ఎక్కువ అయిపోతాడు. అంత పెద్ద విలన్ను ఫైనల్ ఫైట్కి యూజ్ చేసుకుంటారు. ఆ ఫైనల్ ఫైట్ ఎట్లా అంటే ఇంక జరగాలి కాబట్టి ఫైనల్ ఫైట్ జరుగుద్ది, అంతే, ఇంకేం లేదు. ఫైనల్గా రైడ్ సక్సెస్ఫుల్ అవుతుంది. హీరో విలన్లను కొడతాడు, ఆ రైడ్ సక్సెస్ఫుల్ చేసి అవన్నీ కూడా గవర్నమెంట్కి అందిస్తాడు అని చెప్పేసి స్టోరీ అనమాట. ఇటు వరకు అంతా బాగానే ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం సినిమా అసలు అబ్బే ఏం లేదు, సపవాడిన ఆవకాయలు ఎక్కువ ఉంది, వెరీ సింపుల్ చెప్పాలంటే. అయితే ఈడ మేజర్ మెన్షన్ ఏంటంటే కామెడీ ట్రై చేసిరు, సత్యవి కొన్ని అక్కడక్కడ పడినాయి. మధ్యలో చమ్మక్ చంద్ర, రోహిణి వీళ్ళైతే చాలా ఫోర్స్డ్ కామెడీగా, అది ఎట్లా అంటే నవ్వు రాదు మనకి. ఒక టైంకి అసలు ఏం జరుగుతుంది, అన్నెసరీ క్యారెక్టర్స్ అన్నీ ఇంట్రడ్యూస్ అయిపోతాయి టైప్ ఉంటుంది. సరే, ఇదంతా బాగానే ఉంది, ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోదాం, కామెడీ ఏదో ట్రై చేస్తారు కదా అని. ఇంకా వర్ష పడిందంటే మధ్యలో జగపతి బాబుని ఇంకా పెద్ద జోకర్ చేస్తారు. ఇంకా అది ఎందుకులేండి, అది మీరు సినిమాలో చూస్తేనే బెటరు. అండ్ హీరోయిన్, కమింగ్ టు హీరోయిన్, గ్లామర్ పాయింట్ని బాగా యూజ్ చేసుకొని అట్లా సాంగులు తీసేసి మొత్తం మీద అట్లా సినిమా కానిచ్చేసారు అనమాట. అదొకటే చెప్పగలుగుతాను, మిగిలింది మీరు సినిమాలను చూడండి, ఎందుకంటే పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఇది మా రివ్యూ. సో మిగిలింది ఏదైనా ఉంటే మాత్రం మీ ఒపీనియన్ కూడా చెప్పండి. మా రవణ హిట్ పడాలని నేను కూడా అనుకున్నా, కాకపోతే మా శంకర్ అన్న దెబ్బేశాడు. ఎవరు? హరిశంకర్ అన్న, వేరే శంకర్ అన్న కాదు. సో అదనమాట, ఇది రివ్యూ. మీరు కావాలంటే చూడండి,
ఒకవేళ మీకు నచ్చితే మాత్రం మా కామెంట్ సెక్షన్ తెలియజేయండి మీకే పాయింట్స్ నచ్చినాయో. మా రివ్యూకి ప్లీజ్ ఓ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాది కొత్త ఛానల్ కాబట్టి సపోర్ట్ చేయండి. మీకోసం అన్ని జెన్యూన్ రివ్యూస్ ఇస్తాం. థ్యాంక్ యూ.